ఓం శ్రీ మాత్రేయ నమ. శ్రీదేవి భాగవతం 5వ స్కందము 31వ అధ్యాయము. శుంభుడి వధ. తమ్ముడు చచ్చిపోయాడనగానే ఆకాశం విరిగి మీద పడినట్లయింది శుంభుడి గది. గుండెలు గుబులుగుబులయ్యాయి, కళ్ళల్లో కన్నీళ్లు వరదలు కట్టాయి. మూర్ఖులారా, దుఃఖం దిగమింగుకుంటూ ఆ పారిపోతున్న సైనికులతో అన్నాడతడు. ఏమిటి మీరు కూస్తున్నారు? నా తమ్ముణ్ణి మంత్రుల్ని చంపుకుని పారిపోవాలా నేను? ప్రాణాలు అంత తీపా నాకు? అంత సిగ్గుమాలిన వాణ్ణా నేను? నా కాలం బలవంతమైంది. మంచైనా చెడ్డైనా అదే చేస్తుంది. కాలమే అన్నిటికీ అధికారి అయినప్పుడు నేను చింతించవలసిన అగత్యమేముంది? జరగవలసింది జరిగి తీరుతుంది. కాలం ఏది చెయ్యాలనుకుంటే అదే చేస్తుంది. చావు బతుకుల మీద చింత లేదు నాకు. కానీ విధి విధానం తప్పించగల శక్తి కాలానికి కూడా లేదు. కాలం నిమిత్త మాత్రమే, దైవమే బలవత్తరమైంది. శ్రావణ మాసంలో ఒకానొకప్పుడు వాన కొరవదు. ఆ కాలంలో అంటే మార్గశిర పుష్యమాసాల్లోనూ మాఘ పాల్గొన మాసాల్లోనూ ముసురు పెడుతుంది. అంటే ఏమన్నమాట? అన్ని విషయాల్లోనూ కాలందే పైచెయ్యి. కాదన్నమాట. ఏది జరిగినా దైవం మామూలుగానే జరుగుతుంది. మంచైనా చెడైనా అంచేత దైవమే గొప్పదంటాను నేను. దైవం ముందు పురుషార్థం ఎందుకు పనికిరాదు. దేవతలందరినీ ఓడించిన నిశంభుడు ఇవాళ ఒక ఆడదాని చేత మరణించాడు. ఇక్కడ దైవం తప్ప పురుషార్థం ఎందుకు పనికి వచ్చింది? రక్తబీజుడంతటి వాడు వెళ్ళిపోయాక కీర్తి మంట కలుపుకుని ఏం మొహం పెట్టుకుని జీవించేది నేను? లోకాన్ని సృష్టించే బ్రహ్మ కూడా 2 పదార్థాల తరువాత హరి అనేస్తాడు. 4000 యుగాలు బ్రహ్మకొక దినము. బ్రహ్మ ఒక దినము గడిచేసరికి 14 ఇంద్రులు పతనం జరిగిపోతుంది. బ్రహ్మదేవుడి జీవితకాలం రెట్టిస్తే అంటే 4 పరార్థాలు గడిపే విష్ణువు కళ్ళు మూస్తాడు. విష్ణువు కాలం రెట్టిస్తే శివుడును కళ్ళు మూస్తాడు. భూమి, కొండలు, సూర్యచంద్రులు ఎవరూ ఉండిపోరు. మృత్యువు తప్పనిసరి. దైవ నిర్మితమది కనుక మృత్యువు గురించి విచారించడం వెర్రి. పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు పుడతాడు. సందేహం లేదు. శరీరం నశిస్తుంది. ఈ నశించే శరీరంతో గడిచిన కీర్తి మాత్రం నశించకుండా నిలుపుకోవాలి. రథం ఎక్కి ఇదిగో రణరంగానికి వెళుతున్నాను. విజయం కలిగినా వినాశనం వచ్చినా రెండూ ఒక్కటే నాకు అంటూనే రథం పెరగెత్తించాడు. అక్కడి వెంట రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బొమ్మలు, పెద్ద చతురంగ సేన బయలుదేరింది. లెక్కలేనన్ని రకరకాల ఆయుధాలను దాని వెంట వెళ్ళాయి. శుంభుడు వచ్చేసరికి సింహం మీద కూర్చుని ఉంది జగదంబ. త్రైలోక్య సుందరిగా ఉంది ఆమె. నిలువున నగలు ముస్తాబు చేసుకుంది. అన్ని శుభలక్షణాలతో అపూర్వంగా ఉంది. ఆకాశ మార్గాన నిలబడి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు ఆమెను స్తోత్రం చేస్తున్నారు. దేవమందారాలతో పూజిస్తున్నారు. ఆమె మనోహరంగా ఘంటానాదం చేస్తుంది. శంఖం పూరిస్తూ ఉంది. ఆమె అపురూపమైన అందం చూశాడు శుంభుడు. కామాంధుడయ్యాడు. ఆహా, ఎంత అందంగా ఉందే ఈమె! తనలో తాను అనుకున్నాడు. ఎంత చాతుర్యం కనిపిస్తోందో ఈమెలో! ఎంత కోమలత్వం ఉందో అంత ధైర్యం అవుపిస్తుంది. పరస్పర విరోధ భావాల సమావేశమిది. పరమ సుకుమారి ఈమె. తాకితే కందిపోతుంది శరీరం. యవ్వనం పికపికలాడుతూ ఉంది. ఆయన కామవాసన కనబడదు. చిత్రంగా ఉంది. సాక్షాత్తు రతీదేవిలా ఉంది. అన్ని శుభలక్షణాలు ఉన్న ఈమె మా రాక్షస యోధుల్ని ఎందుకని ఇలా చంపుతుంది? ఏం చేస్తే ఈమె నాకు లోబడుతుంది? ఏదైనా వశీకరణ మంత్రం ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు! సర్వమంత్ర మయిలా ఉందీమె. అయినప్పుడు మంత్రానికి లొంగుతుందా నాకు? పోనీ రణరంగం నుంచి నేను పాతాళానికి పారిపోతే? లాభం లేదు. తీయని మాటలతో సామనీతి ప్రయోగించిన, ధనం చూసి దానోపాయం వినియోగించిన ఏమిటి కర్తవ్యం? ఏం దారి? ఈమె చేతిలో ప్రాణాలర్పించడము తగిన పని కాదు. నా వంటి వీరుడు ఇలాంటి దాని చేతిలో చావడము కీర్తి, వీరమరణం శ్రేష్టమంటారు మునులు. సమవుజ్జితో పోరాడి మరణించినప్పుడే ఈ మాట సార్థకమవుతుంది. 1000 మందిలి వీరులంత బలమిచ్చాడు ఈమెకి దైవం. అబల అన్న పేరు కానీ అబల కాదీమె, అతిబల. దైత్య కులం తుడిచిపెట్టేయడానికే ఇక్కడికి వచ్చింది. సామవాక్యాలు ఈమె దగ్గరికి సాగవు. చంపడానికి వచ్చి నా సామెతకి లొంగుతుందా? అన్ని రకాల ఆయుధాలతో హతమార్చడానికి సిద్ధంగా ఉంది. దానోపాయానికి తల ఊపుతుందా? దేవతలందరూ ఈమె బానిసలు కనుక భేదోపాయమును పని చెయ్యదు. ఇక మిగిలిందొక్కటే, యుద్ధం.
యుద్ధంలో చావడం మంచిది. వెన్ను చూపడం కంటే గెలుపో చావో జరగవలసిందే జరుగుతుంది. ఇలా ఆలోచించి చివరికి ధైర్యం చిక్కబడ్డాడు శుంభుడు. దేవిని ఓ మారు తేరపార చూశాడు. సాకుతంగా ఆలస్యమెందుకు అన్నాడు. ఆరంభించి యుద్ధం. కానీ తెలివి మాలిన దానివి. నీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు. యుద్ధం ఆడదాని పని కాదు. ఆడదానికి చూపులే బాణాలు, కనుబొమ్మలే ధనస్సు, హావభావాలే ఆయుధాలు, మగాళ్లే లక్ష్యం, అంగరాగమే కవచం, మనోరథమే కవచం, గొసగొసలే భేరీధ్వనులు. ఇతర శస్త్రాస్త్రాలు అనవసరం. అన్యస్త్రాలు ఆడదానికి విడంబన మాత్రమే. సిగ్గే ఆడదానికి సింగారం. దిట్టతనం రాణించదు. ఆడది యుద్ధం చేస్తే అసహ్యంగా అనిపిస్తుంది. నువ్వే చెప్పు. ధనస్సు లాగినప్పుడు స్తనాలెలా దాచుకోగలవు? హంసనడక ఆడది గద పట్టుకుని ఎలా పరిగెడుతుంది? కాళిక, ఈ పరనాయక చాముండా ఇద్దరూ మంత్రుల్లా ఉన్నారు నీకు. వీరి మాట మీదే నడుస్తున్నావనుకుంటాను. మంత్రాంగంలో మధ్యస్థురాలేమో చండిక. ఈ కర్కశ కంఠంకల శివ నిన్ను లాలిస్తుందేమో. సర్వసత్వ భయంకరంగా ఉన్న సింహం నీకు వాహనమా? వీణానాదం వదిలిపెట్టి ఘంటానాదం చేస్తున్నావు. నీ రూప యవనాలకి ఇది విపరీతంగా ఉంది. భామిని, యుద్ధమే నీకు ఇష్టమైతే కురీపివిగా వేలాడుతున్న పెదవులు, వికారమైన గోళ్ళు, కాకిలాంటి కళ్ళు, మూరిడేసి పాదాలు, పారపళ్ళు, పిల్లి గుడ్లు ఇలా వచ్చి యుద్ధంలో నిలబడితే బాగుంటుంది. నువ్వు కటువుగా మాట్లాడితేనే నీతో యుద్ధం చెయ్యగలను. అపురూపమైన నీ అందచందాలు, మల్లె పువ్వులు కూర్చినట్లు నీ పలువరస చూస్తూ నిన్నెలా కొట్టడానికి చేతులు వస్తాయి నాకు. లేడి పిల్లలాగా ఉన్నాయి నీ కళ్ళు. రతీదేవిలా ఉంది నీ రూపం. నీ మోహన రూపం చూసి ఆయుధం ఎత్తలేను. మూర్ఖుడా, మెల్లమెల్లగా నవ్వుతూ అంది దేవి. కామం కళ్ళు కప్పి మాట్లాడుతున్నావు. నేను విడిగా ఉండి చూస్తూ ఉంటాను. కాళికతోనే చాముండికితోనో యుద్ధం చెయ్యి నువ్వు. సరేనా? విచారించుకో మరి. వాళ్ళ మీద నీ ఇష్టం వచ్చినట్లు ఆయుధాలు ప్రయోగించు. నాకు నీతో యుద్ధం చెయ్యాలని లేదు అంటూ కాళిక వైపు చూసి మధురంగా అంది ఆమె. కాళిక, కురూప ప్రియుడితడు. ఇతడి పని నువ్వు పట్టించు. దేవి నోటిలో మాట మాటలోనే ఉంది. గద పట్టుకుని రణరంగంలో ఉరికింది కాళిక. కాలప్రేరిత కాలరూపిణి ఆమె. కాళిక, శుంభుడు భయానకంగా పోరాడారు. దేవతలు, మునులు మొదలైన వారు ఆ మహాయుద్ధం తనివి తీరా చూశారు. శుంభుడు గదతో కాళికను కొట్టాడు. తప్పించుకుని గదతో గదని బాధేసింది కాళిక. ఆ ఊపున అతడి బంగారం రథం విరిచేసింది ఆమె. అతడి గుర్రాలని, సారథిని ఠారుమనిపించేసింది. ఉగ్గురుడే అయిపోయాడు శుంభుడు. గద పట్టుకుని కాళిక మీదకి పరిగెత్తాడు. దగ్గరగా వెళ్ళి ఆమె గుండెలు గురి చూసి గద ప్రయోగించాడు. దెబ్బ తప్పించుకుంది కాళిక. చర్రున కత్తి దూసింది. ఒక్క వేటితో అతడి కుడి చెయ్యి నరికేసింది. గదతో చెయ్యి తెగిపడింది. వెర్రి కోపంతో ఆమెను తన్నడానికి ఉరికాడు శుంభుడు. ఒడుపుతో వెర్రి కోపంతో అతడి 2 కాళ్ళు నరికేసింది కాళిక. అయినా ఆగలేదు శుంభుడు. ఆగు, ఏం చేస్తానో అంటూ ఆమె మీదకి దూకబోయాడు. ఉధృతంగా అతడి తల నరికి పారేసింది కాళిక. అతడి కళేబరం నుంచి రక్తం చిమ్మ కోవిలిలా చిమ్మింది. పెద్ద పర్వతంలా కళేబరం కింద పడింది. అప్పుడు కాని అతడి ప్రాణం బొందిలోంచి పోలేదు. అలా లోకకంటకుడు శుంభుడు నశించాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు అంబికని, కాళికని, చాముండిని పదే పదే స్తోత్రం చేశారు. హాయిగా చల్లని పిల్లగాలులు వీచాయి. దిక్కులు నిర్మలంగా ఊపించాయి. హోమాగ్రి ప్రదక్షిణ శిఖతో శుభం సూచిస్తూ మండింది. చావగా మిగిలిన దైత్యులు ఆయుధాలు పడేసి జగదంబ ముందు సాగ నిలబడ్డారు. సెలవు తీసుకుని పాతాళానికి పయనమయ్యారు. జనమేయ, జగదంబ పుణ్యకథ వినిపించారు నీకు. ఇది విన్నవాళ్ళు కృతార్థులవుతారు. సంతానం లేని వాళ్ళు సంతానవంతులవుతారు. నిరుపేదలు ధనవంతులవుతారు. రోగులు నిరోగులవుతారు. ప్రతిదినము ఈ కథ చదివితే వింటే శత్రువులు నశిస్తారు. అన్ని కోరికలు నెరవేరుతాయి. చివరికి ముక్తి లభిస్తుంది. శ్రీ దేవి భాగవతం 5వ స్కందంలో ఇది 31వ అధ్యాయం. ఈరోజు పురాణం సమాప్తం.